మనం సిగ్గుపడతాం కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కానీ, ఇంకా మన చుట్టాల దగ్గర కానీ, చాలామంది దగ్గర మనము ఏదన్నా వ్యక్తపరచడానికి సిగ్గుపడతా ఉంటాం. నిజంగా తల్లి అలా సిగ్గుపడతా ఉంటాం ప్రతిదీ మన వ్యక్తపరచడానికి. అలాంటిది మనం ఎవరితో ఏ విధంగా ఉండాలో తెలియని ప్రదేశాలకు పెళ్లి చేసి పంపిస్తారు మన తల్లిదండ్రులు. అక్కడ ఎవరు ఏందో అర్థం కాని పరిస్థితి, ఎవరితో ఏం మాట్లాడితే ఎవరు ఏమంటారో అని మనము కుంగి కుసించిపోయేటువంటి పరిస్థితులు ఉంటాం. ఎవరితో ఎలా నడుచుకోవాలో తెలియదు, కొత్త పరిసరాలు, కొత్త మనుషులు, కొత్త ప్రవర్తనలు, వాళ్ళ మధ్యలో ఎలా ఉండాలో తెలియక సతమతమవుతూ ఉంటాం. అలాంటి సందర్భంలో ఎదిగిన వయసులో వాళ్ళకు ఒత్తిడి పడుతుంది. శారీరకంగా మానసికంగా ఒత్తిడికి గురైనటువంటి ఆ స్త్రీ జీవితంలో సాధించాలనుకున్న లక్ష్యాలు ఏవి కూడా సాధించలేకపోతుంది. దానికోసం శోధించే సమయం కూడా ఉండదు. ఎందుకంటే ఆ లోపే అనేకమైన బాధ్యతల మీద పడితే ఇంటి పని, వంట పని, అత్త పని, మామ పని, భర్త పని, పిల్లలైతే ఒకవేళ పిల్లల పని. ఒకవేళ 18 సంవత్సరాల లోపు బాల్య వివాహాలు కనుక చేసుకున్నట్లయితే అంగవైకల్యంతో పుట్టినటువంటి పిల్లలు పుడతారు. వాళ్ళకి జీవితాంతం సేవ చేసేటువంటి సమయమే ఉంటుంది తప్ప సొంతగా ఆలోచించి సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలన్నటువంటి దానికి స్థానం లేకుండా పోతుంది. ఇలాంటి విధంగా సమాజంలో ఆడవాళ్లకు ఎంతో ద్రోహం జరుగుతుంది బాల్య వివాహాల వల్ల. కాబట్టి బాల్య వివాహాలు చేసుకోకూడదు. అదేవిధంగా సినిమాల మోజులో, షికారు మోజులో పడి కూడా మనము మన చదువును నెగ్లెక్ట్ చేయకుండా చిన్న వాటికి అట్రాక్ట్ అవుతున్నాం. దానివల్ల మన పేరెంట్స్ భయాందోళనకు గురై అతి తొందరగా పెళ్లి చేసి పంపించాలనేటువంటి ఆలోచన విధానాలకు వస్తున్నారు. కాబట్టి అలాంటి వాటికి ఆస్కారం ఇవ్వద్దని మీరందరికీ మరోసారి గుర్తు చేస్తూ జై.